హాయ్ ఐమ్ బిఎస్ఆర్ టాక్. ఇవాళ రీనీట్ 2026 పరీక్ష జరగబోతోంది. ఈ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల నుంచి నేను కొన్ని విషయాలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ చెప్పాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఇవాళ నుంచి ప్రతిరోజు కొన్ని అంశాలు మీతో డిస్కస్ చేస్తాం. నాకున్నటువంటి ఈ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేను అబ్జర్వ్ చేసింది, ముఖ్యంగా నీట్ పరీక్ష క్యాన్సిలేషన్ అయిన తర్వాత రీనీట్ పరీక్ష జరుగుతున్నటువంటి ఈ రోజుకి మధ్యలో ఒక 30 రోజుల పాటు జరిగినటువంటి ఈ అంశాలను నేను పరీక్షించాను. ఈ పరిశీలనలో నేను తెలుసుకుంది ఏంటి అంటే, కొంతమంది విద్యార్థులు గతంలో ఇంటర్మీడియట్ కోచింగ్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే మళ్ళీ 30 రోజులు అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా లాంగ్ టర్మ్ పిల్లలు కూడా 95% ఆఫ్ ద స్టూడెంట్స్ మళ్ళీ అక్కడికే వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత ఎంతవరకు న్యాయం జరిగింది? ఎప్పుడూ కూడా ఏ విద్యా సంస్థలో అయినా సరే టాప్ 10-15% ఆఫ్ ద స్టూడెంట్స్ యొక్క సక్సెస్ రేటు ఆ స్టూడెంట్స్కే సంబంధించి ఉంటుంది. వాళ్ళు స్వతహాగా బై బర్త్ దే ఆర్ జీనియస్. డెఫినెట్గా వాళ్ళు 100 లోపు ర్యాంకులు, లేకపోతే 200 లోపు, 500 లోపు ర్యాంకులు వస్తాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ 15% ఆఫ్ ద స్టూడెంట్స్ని పక్కన పెట్టుకుంటే రిమైనింగ్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కొంతమంది ఇంట్లో కూర్చొని చదువుకున్నారు, కొంతమంది గత విద్యా సంస్థలో గతం అంటే ఇంటర్మీడియట్ కోచింగ్ తీసుకున్నటువంటి కాలేజీకే మళ్ళీ ఆ 30 రోజులు వెళ్ళి చదవడం జరిగింది. లాంగ్ టర్మ్ ఎక్కడైతే తీసుకున్నారో మళ్ళీ ఆ 30 రోజులు అదే కోచింగ్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. వెరీ ఫ్యూ పీపుల్ వేరే కాలేజీకి వెళ్ళడం జరిగింది. ఇట్ మీన్స్ వేరే కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకున్నటువంటి వాళ్ళల్లో టాప్ 15% పక్కన పెట్టుకుంటే రిమైనింగ్ 85% ఆఫ్ ద స్టూడెంట్స్కి న్యాయం జరిగిందా లేదా అనేదే నా ప్రశ్న. ఎందుకంటే రీనీట్ పరీక్ష జరిగినా జరగకపోయినా ఎప్పుడు ఆ టాప్ 15-20% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళకి ర్యాంకులు జనరల్గా వచ్చేస్తాయి. రిమైనింగ్ 85% ఆఫ్ ద స్టూడెంట్స్కి కేర్ జరిగిందా లేదా? సో ఈ కేర్ జరిగిన దాని మీద మాత్రమే మన విశ్లేషణ. ఈ విశ్లేషణ పార్ట్లుగా మీతో డిస్కస్ చేద్దాం.